నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే వెల్కమ్ రావు గారు హాయ్ 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 సో ఆహా ఏమి రుచి అంటేనే మీ స్పెషల్ సో మరి ఏం చేస్తారు ఈరోజు చింత చిగురు రొయ్యలు చింత చిగురు రొయ్యలు బా పుల్ల పుల్లగా ఈ మధ్య భలే చేస్తున్నారే మీరు సీజన్ తగ్గట్లా అంతేలేండి మీరంటేనే సీజనే చింత చిగురు రొయ్యలు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా చింత చిగురు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు 2 కప్పులు రొయ్యలు 1/2 కిలో ఆవాలు 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 జీలకర్ర పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి 1 టీ స్పూన్ పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు నూనె 3 టేబుల్ స్పూన్లు రావు గారు స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నూనె ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ సో మీకు చింత చిగురు అంటే ఇష్టమా పులుపు ఏదన్నా ఇష్టమే పుల్లగా ఉండేవి ఏమన్నా అంటే నేను డైరెక్ట్ అలా తినేసి మామూలుగానే కర్రీస్ని అలా తింటాను అందరూ పుల్లగా ఉన్నదంటే ఇంకా ఇష్టం సో మా అమ్మ నా కోసమే ప్రత్యేకంగా అలా పుల్లగా చేస్తుంది అనమాట తనకి ఇష్టం అనేసి ఇంట్లో మిగతా వాళ్ళు తింటే బా ఇంత పులుపు అంటారు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ వేసాము మనం కొంచెం వేసుకుందాం నీళ్ళు వేసుకుంటారా ఇప్పుడు కొంచెం నీళ్ళు ప్రాన్స్ ఇదంటే రొయ్యలు పచ్చి రొయ్యలు ఇప్పుడు ఈ చింత చిగురు ఆల్రెడీ క్లీన్ చేసి వాష్ చేసిందనమాట మీకోసం ఇంకో కొంచెం పులుపుగా ఉండాలి సో చూడ్డానికి అలా ఎక్కువ అనిపిస్తుంది కానీ మగ్గిపోతే మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది.
చింత చిగురు మటన్ కూడా బాగుంటుంది. అవునండి. మామూలుగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చింత చిగురుతో కానీ మామిడికాయలతో కానీ చేసుకునేవి భలే ఉంటాయి. చింత చిగురు పప్పు అలా కొన్ని. సో కాస్త మగ్గాలి. అవునండి. మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పెదవులు సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకోవాలంటే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఏం లేదండి, రోజులో 2-3 సార్లు పెదవుల మీద నిమ్మరసం కానీ లేకపోతే గ్లిజరిన్ కానీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద పగుళ్ళు తగ్గడమే కాకుండా పెదవుల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా తయారవుతుంది. ఇంకా పెదవులు సహజ సిద్ధమైన ఎరుపు రంగును సంతరించుకుంటాయి. చిట్కా చూసారు కదా సరావు గారు. రెడీ. పులుపు వాసనకి తెలుస్తుంది. నోరు ఊరుతుంది అనమాట. ఇంకే అన్నం పెట్టేసుకుని కుమ్మేస్తే అయిపోతుంది. సాఫ్ట్ చేసుకుని సో చింత చిగురు రెడీ. థ్యాంక్ యూ. చింత చిగురు రొయ్యలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చింత చిగురు రొయ్యలు తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత రొయ్యలు, చింత చిగురు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు రొయ్యలు రెడీ. చింత చిగురు రొయ్యలు మీకే. ఎస్. బాగుంది. మరి బొప్పలుగా అన్నట్టు కాదు, ఇంకా ఊరే కొద్ది. ఇంకా కొంచెం వేయచ్చు మీకు కావాలంటే పుల్లగా, కానీ ఇప్పుడు పులుపు ఉన్నది. కొంచెం అయిన తర్వాత అది తగ్గిపోతుంది అనమాట పులుపు. ఆ ప్రాన్స్ లాగేసుకుంటుంది. సో ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు. అది ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఎందుకంటే చేస్తున్నప్పుడు చూస్తే చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అది తగ్గే కొద్దీ ఏంటంటే మనకు అంత పులుపు అనిపిస్తుంది మామిడికాయ ఉన్నంత. కానీ సో ఇది వేరే ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి సో మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. మోతాదు చాలనుకుంటే ఇలా వేసుకోండి. అన్నానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సపోటాలు, సీతాఫలాలు, అరటిపళ్ళు ఇలాంటివి బాగా పచ్చివిగా ఉన్నప్పుడే తెచ్చుకొని పండించుకోవాలనుకుంటే న్యూస్ పేపర్లో చుట్టేసి గాలి చొరబడిన ప్రాంతంలో కనుక ఉంచుకున్నట్లయితే అవి త్వరగా పండుతాయి. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? ప్రదీప్. ప్రదీప్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్. అంబర్పేట్. ఓకే. సో మీ పేరండి? దివ్య. దివ్య గారు. ఓకే. సో ఫస్ట్ మీరే వంట చేస్తారుగా? అవును సార్. అంతే కదా. సో భర్తకి ధైర్యాన్ని ఇవ్వడానికి ముందు మీరు చేస్తారు. అంతే అంతే కదా. ఓకే. మరి ఏం వంట చేస్తారు? పుదీనా చికెన్ పలావ్. పుదీనా చికెన్ పులావ్. ఎస్. పుదీనా చికెన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. పుదీనా చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, పుదీనా 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు,
పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ మ్యామ్. సో ముందుగా ఏం చేస్తారు? ముందుగా మిక్స్ చేసుకోవాలి మేడం. చికెన్లో అన్ని పదార్థాలు మిక్స్ చేసుకోవాలి. 1 కప్ చికెన్, పెరుగు, కారం, పుదీనా పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ ఘాటికోదా? ఓకేనా? ఓకే. పలావ్కి రైస్ వేస్తాం కదా, కాబట్టి సెట్ అవుతుంది. ఇది మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది ఉంది, ఓకే. అది చూపిస్తాం. సో ఎంతసేపు ఉంటే బాగుంటుంది అలా? మినిమం 30 minutes ఓకే, హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది, అరగంట సేపు. సో ఇది మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎస్ మ్యామ్. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆకు, వేడెక్కాక బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, తర్వాత మసాలా దినుసులు, అది కాకుండా ఉల్లిపాయలు, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి, మీరు హౌస్ వైఫా? లేదండి, జాబ్ చేస్తాం. ఏం జాబ్ చేస్తారు? అసిస్టెంట్ అకౌంట్స్. అసిస్టెంట్ అకౌంట్సా? సో ఇప్పుడు ఇప్పుడంతా బిజీ ఉంటుంది మీకు షెడ్యూల్? ఇప్పుడు అయిపోయింది, మ్యాక్సిమం సెకండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఇంకొంతమంది ఆడిటింగ్ అయిపోయింది. జూన్ జూలై వరకు కూడా ఇంకా చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉంటారు. అవును. మా చిన్న ఆఫీస్ కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది. ఓకే. మీకు జనరల్గా మార్చ్ ఏప్రిల్ మేల్ అంతా కొంచెం పీక్ అవుతుంది. మార్చ్ ఎండింగ్ చాలా బిజీగా ఉంటారు, వర్క్ చాలా ఉంటుంది. ఎండింగ్ కదా, చాలా వర్క్ ఉంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం హల్దీ, పసుపు, పుదీనా, సో స్పూన్ వాడకుండా అలా వేసి ఏకైకం అనేది మీరే అనుకుంటారు, టకటకాల వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఒక అంచనాతోటి. సో ఇంట్లో కూడా అలాగే చేసుకుంటారా? నేను టేస్ట్ కూడా చూడను, ఏదైనా చేస్తే డైరెక్ట్ ఎంత వేయాలో అంతే అంచనా అంతే. సో స్పూన్ కూడా కొలత ఉండదా? అంతే అలా వేసేసుకుంటా? అలా వేసేస్తాను అంతే. ఓ సూపర్. నెక్స్ట్ ఇది మనం పేస్ట్ చేసుకున్న, ఏం పేస్ట్ అది? గసగసాలు, గరం మసాలా, ఇంకా పచ్చి కొబ్బరి, గరం మసాలా, గసగసాలు పేస్ట్. సో మీకు వంటలు బాగా ఇంట్రెస్టా? నాన్ వెజ్ ఐటమ్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతకుముందు వెజ్ ఐటమ్సే చేసేదాన్ని. వెజ్ చేస్తారు. సో నాన్ వెజ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తున్నా లేకపోతే? లేదు, ఇంట్లో మా హస్బెండ్ బాగా తింటారు నాన్ వెజ్, అలా ఆయన కోసమని చేసుకుంటున్నాను. ఓకే. సో మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 3 years అవుతుంది. 3 years. మీ వారికి వంట వచ్చా? అప్పుడప్పుడు చేస్తుంటారు. అప్పుడప్పుడు చేస్తారు. ఓకే. సో ఎలా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా లేకపోతే ముందు నుంచేనా? బ్యాచులర్ లైఫ్లోనే నేర్చేసుకున్నారా? మరి మీరు ఫస్ట్ టైం మీ ఆవిడకి ఏ వంట చేసి పెట్టారు? వంట టీయో కాఫీయో మంచినీళ్ళని అనకండి, ఆమ్లెట్ వేసి పెట్టారు.
ఆమ్లెట్ చేసి మీకు గుర్తుందే ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు ఏం చేసి పెట్టారు. ఆమ్లెట్ వేసి పెట్టారండి. ఏ సందర్భంలో మీరు ఆకలేస్తుందని అడిగారా లేకపోతే ఒంట్లో బాగాలేదనా ఎలా? లేదు, ఇంట్లో ఎవరు లేరు. సో ఆ రోజు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో తనే చేసి పెట్టారు. ఓ, మీరు ఉమ్మడి కుటుంబమా? అవునండి. ఓకే. సో ఫస్ట్ టైం ఎక్కువ రిస్క్ చేయడం ఎందుకు, అందరూ వచ్చే లోపు తొందరగా అయిపోయేది ఏంటంటే ఆమ్లెట్ అని టక్కడక్క ఆమ్లెట్ వేసి ఇచ్చారా? అంతేనా? టేస్ట్ ఎలా ఉండింది? చాలా బాగుంది. చాలా బాగుంది. అప్పుడు మీకు అనిపించలేదు ఆమ్లెట్ ఇంత బాగా వేసారంటే వంట అంతా చేసి పెడితే ఇంకెంత బాగున్నా అని? అలా అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టలేం కదా. కూర్చోపెట్టకూడదు, ఏదో వంట చేయించుకుందాం. చెయ్యరు, అసలు చేయరు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా? ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇస్తారు. అవునా? ఎవరు లేకపోతే అది కూడా మా అత్తయ్య చాలా హెల్ప్ చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది. తనే చేస్తుంది నాన్ వెజ్ ఇంట్లో, నేను చేయను. చికెన్ మాత్రమే నేను చేస్తాను, మటన్ అలాంటివి అని. మరి వాళ్ళ అబ్బాయి ఇష్టపడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లి కదా చేసి పెడుతూ అత్తయ్య దగ్గర నేర్చుకుంటాను నేను కూడా అప్పుడప్పుడు ఏది చేయాలన్నా. నాన్ వెజ్ వంటలు. నాన్ వెజ్ వంటలు. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేయాలి. ఈ వంటతో ఎవరు నేర్పించారు? ఇది జస్ట్ నేను చూసి నేర్చుకున్నారు. సో ట్రై చేశారు ఇంతకు ముందు? బాగా వచ్చిందా? బాగా వచ్చింది. సో ఈ వంటకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎవరు? మీ వారేనా? సో ఆయన బాగుంది అన్నాక ఇంకెవరు బాగుంది బాగాలేదు అనకపోయినా పర్వాలేదు. మెయిన్ ఆయన అంటే చాలు మనకి అమ్మయ్య, అదొక తృప్తి కదా. అంతే. సో మీరు నిజంగానే చెప్తారండి లేకపోతే ఏది బాగున్నా బాగాలేకపోయినా తను బాధపడకూడదు అని చెప్తారా? బాగుంటే బాగుంది నిజంగా చెప్తారా? జెన్యూన్గా? అంతేనండి. గుడ్, సూపర్. సో మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years. ఓకే. నెక్స్ట్ నిమ్మకాయ. మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే సెల్ఫ్ మీ ఓన్గానా లేకపోతే బయట? ఓన్. ఏం బిజినెస్ చేస్తారు? మొబైల్ షాపా? అందరికీ ఇవాళ పక్కన ఎవరున్నా లేకపోయినా ఫోన్ అయితే ఉంటుంది. సో కొత్త కొత్త మోడల్స్ గురించి చెప్తూ ఉంటారు అందరికీ? సో బాగుంటుంది. ఓకే. సో మీరిద్దరు ఫస్ట్ టైం ఇక్కడ అలా ఒక షోలో పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్ టైమా? సో ఆయనకంటే మీ మొహం బాగా వెలుగుతుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. చెప్పలేకపోతున్నాను. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో మాకు కావాల్సింది కూడా అదే. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూసాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. సో మ్యాక్సిమం కుక్ అయిపోయింది. సో ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ పైన వేసుకుంటారా? మొత్తం కలిసిపోయినట్టేగా? మొత్తం మిక్స్ అయిపోయింది మేడం. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడం. అంతేనా? అయిపోయినట్టేనా? అంతే అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేద్దాం. గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా చికెన్ పులావ్. పుదీనా చికెన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పుదీనా చికెన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు, మసాలా దినుసులు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, పెరుగు, పుదీనా పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు,
పసుపు, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చికెన్ మిశ్రమం, నిమ్మరసం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా చికెన్ పులావ్ రెడీ. పుదీనా చికెన్ పులావ్. సరావు గారు, బాగుంది. మంచి పుదీనా ఫ్లేవర్, సంథింగ్ డిఫరెంట్. పుదీనా నార్మల్గా కొంచెం చేదు వస్తుంది ఎక్కువ వేస్తే, కానీ వెల్ బ్యాలెన్స్, చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం ఎగ్జాక్ట్ సస్పెన్స్లోనే ఉంది ఇప్పుడు ఇది. ఓకే, అయితే మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గారెలు చేసుకునేటప్పుడు గారెలు బాగా కరకరలాడుతూ ఉండాలంటే ఈ చిట్కా ప్రయత్నించవచ్చు. అదేంటి అంటే, మనం గారెలు చేసేటప్పుడు కాస్త నీళ్ళలో చెయ్యి అద్దుకొని ఆ తర్వాత గారెలు వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా నీళ్ళకు బదులుగా బాగా పుల్లగా ఉన్న మజ్జిగను కనుక వాడి దాంతో అద్దుకొని గారెలు వేసుకున్నట్లయితే గారెలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీ వంతు. మరి మీరే వంట చేస్తారు? ఎగ్ మలై మసాలా. ఎగ్ మలాయ్ మసాలానా? ఎగ్ మలాయ్ మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ మలాయ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, పాలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన వచ్చేసినట్టే స్టార్ట్ చేసేద్దామా? ఇది ఏం పేస్ట్? ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ, అల్లం ఉల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, ఈ 4 కలిపి పేస్ట్ చేసుకున్న పేస్టే ఇది. తెగా వేసుకోండి. తర్వాత ఇది వేగాలి కొంచెం. ఆ తెల్లగా ఉన్నదేంటి? పాలు బాగా మరిగించినట్టు. ఓకే, బాగా మరిగించి చిక్కగా తీసుకున్నారు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో గుడ్లు ఉడికించి కట్ చేసి పెట్టుకున్నారు, ఇంకేమీ లేదా? ఇప్పుడు గరం మసాలా. మీరు కూడా అంతేనా? అంచనా అలా అలా వేసేయడమేనా? మీ ఆవిడ నేర్చుకున్నారా? జీలకర్ర పౌడర్. ఇది వచ్చేసి మిరియాల పౌడర్. కారం 1 టీ స్పూన్ వేసుకో. ఆల్రెడీ అందులో మిరపకాయ ఉంటుంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మీ వారు మీకు ఆమ్లెట్ వేసి ఇచ్చారు కదా, మీరు మీ వారికి ఫస్ట్ ఉండేవంటే చికెన్ చేసి పెట్టారా? ఏంటి ఇంటికి పెళ్ళి కొత్తలో ఏంటి డైరెక్ట్ చికెన్ ధైర్యంగా? నాన్ వెజ్ విత్ రైస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసి పెట్టారు. నాన్ వెజ్ అంటేనే కొద్దిగా భయం, అంత చేయరన్నారు. అలాంటివి డైరెక్ట్ చికెన్ బిర్యానీ చేసి పెట్టారా? ఎలా ఉండిందండి? గుర్తుంది అసలు? నేను ఫస్ట్ టైం చేశాను కూడా. అదే అంటున్నా, చికెన్ అంటేనే అంత చేయలేని వెజ్ చేస్తా అన్నారు. సో ఆయన కోసం నాన్ వెజ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ అటెంప్టే చికెన్ బిర్యానీ డైరెక్ట్. సో బాగుండిందా? బాగుందా? సో ఏది చెప్పినా నేను జెన్యున్గానే చెప్తా అన్నారు కాబట్టి ఇంకా అడగకూడదు. కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. ఏమేస్తారు? మీగడ పాలు. పాలు. ఓకే, సో మనం అంత మరిగించి ఉంచాం కాబట్టి మీగడ కూడా కొంచెం గట్టిగా వస్తుంది, అంటే థిక్గా వస్తుంది కాబట్టి సో ఆ పాలు వేసుకున్నారు. టేస్ట్ పరంగా బాగుంటుందని అలాగా? బాగుంటుంది. కొంచెం లిడ్ క్లోజ్ చేద్దామా? మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట?
చూసిన ఎవరి దగ్గర చూసి నేర్చుకుంటారు? యూట్యూబ్ యూట్యూబ్లో. సో మీరు ఇంతకుముందు ఇది ట్రై చేశారా ఇంట్లో? చేసిన. ఓకే, బాగా వచ్చిందా మరి? బాగా వచ్చింది. ఎవరి మీద ప్రయోగం ఇక్కడేనా? ఇంట్లో అందరితో. అందరితో అవునా? అందరు బాగున్నారు. ఓకే. సో ఇది మరగాల మేడం ఒకటో చూద్దామా? చూసి మ్మ్. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చేసింది. కలుపుకొని ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సైట్లో ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకోవాలా? ఓకే. పసుపు కిందకు వచ్చేటట్టుగా అలా కిందకి వేసుకుంటే మరి అది కిందకి వచ్చేదా అండి పసుపు? ఏం రాదు. మళ్ళీ క్లోజ్ చేయాలా? క్లోజ్ అయ్యింది. ఇంకా అలాగే ఉంచేస్తే అయిపోయిందా? అయిపోయింది. ఇంకా అయిపోయినట్టేనా? ఒక 2 minutes క్లోజ్ చేయాలి. సో ఈ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటారు అంతేనా? వావ్. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? మేడం. కొత్తిమీర కొద్దిగా వేసి ఎగ్ మలాయ్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ మలాయ్ మసాలా తయారీ విధానం. ముందుగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్డు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మలాయ్ మసాలా రెడీ. ఇది కూడా బాగుంది, కానీ ఒక చిన్న మైనస్ ఏంటంటే ఇంకా కొంచెం కుక్ చేయాలి. ఆ ఉల్లిపాయలు పచ్చి వాసన వస్తుంది, మీకు తెలుస్తుందా? సో ఇంకా రిచ్గా బాగా చేయొచ్చు. మలాయ్ అంటే ఇంకా కొంచెం రిచ్గా ఉండాలన్నమాట. ఉప్పు కారాలు ఓకే అన్నీ, కానీ రెండిట్లో చూస్తే పుదీనా చికెన్ పులావ్ బాగుంది, బాగా కుదిరింది. ప్లస్ కరెక్ట్గా ఆ ఫ్లేవర్, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కమ్మగా ఉన్నదన్నమాట. సో పుదీనా చికెన్ పులావ్ బెస్ట్. వాళ్ళ వారికి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. వారి కోసం ఆవిడ నేర్చుకొని చేసేది కాబట్టి మరి బెస్ట్ ఇవ్వాల్సిందే కదా. డెఫినెట్గా. ఓకే, మరి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. సో మరి మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాలను కాచుకునే గిన్నెకి అడుగు భాగంలో కొద్దిగా నెయ్యి రాసుకొని అందులో పాలు వేసి ఎంతసేపు కాచుకున్నా కూడా పాలు అడుగంటకుండా ఉంటాయి. తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా కాస్త ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హలో. హలో, నీ పేరు? ప్రభాకర్. ప్రభాకర్. సో ఎక్కడి నుంచి వచ్చావు? మల్లాపూర్ నుంచి. ఏం చదువుకుంటున్నావు? నేను బిహెచ్ఎంసీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నావు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయరా? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి షెఫ్ స్పెషల్ కదా, ఏం స్పెషల్ చేసి చూపిస్తావు? నేను కాశ్మీరీ మటన్ కోర్మా చేస్తున్నాను.
కాశ్మీరీ మటన్ కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కాశ్మీరీ మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ పావు కిలో, కాశ్మీరీ మిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తావు? మటన్ వేసుకో. ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నవి కదా? ఉడికించుకున్నాం. ఏమేమి వేసి ఉడికించుకున్నాం? ఏం లేదండి, కొంచెం గరం మసాలా వేసి బాయిల్ చేసేవాళ్ళు అంతే. గరం మసాలా వేసి ఉడికించుకున్నాం మటన్. సో ఇప్పుడు మళ్ళీ నూనెలో వేయించుకుంటున్నాం. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి ఉడికించుకుంటాం. వేయించుకోవాలి కాబట్టి సో కాసేపు వేగనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు తొందరగా ఉడకడానికి సంబంధించి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. ఏం లేదండి, పప్పు ఉడికించే నీటిలో ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకొని ఉడికించుకున్నట్లయితే పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. చూద్దామా? చూద్దాం. మటన్ ఫ్రై అయిపోయింది. మనం ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. సో ఇది వేయించిన ఉల్లిపాయల పేస్ట్ అది. ఇది కాశ్మీరీ చిల్లీ పేస్ట్. కాశ్మీరీ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్. సో నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, బాగా కష్టమైన రెసిపీ ఇది చేసిన వాటిలో. అబ్బా నాకు ఇది ఎంత ట్రై చేసినా అంత మంచిగా రావట్లేదు అని అట్లాంటివి ఏం లేదండి, ప్రాక్టీస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో ఏది ఈజీ, నాన్ వెజ్, వెజ్, బేకరీ ఐటమ్స్? నా ఇంట్రెస్ట్ అయితే బేకరీ అండి, కానీ అన్నీ నేర్చుకొని అన్నీ చేస్తాను. సో బేకరీ ఐటమ్స్ బాగా ఇంట్రెస్టా? అవునండి. సో అది కష్టంగా ఏం అనిపించలేదా? స్టార్టింగ్లో కష్టంగా ఉండే, కానీ నేర్చుకుంటాను. కానీ చాలా మంది నేర్చుకుంటున్న వాళ్ళందరూ అదే అంటారు, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అవునండి, దానికే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏదైనా ఎక్కడ వెళ్ళినా అని వాల్యూ ఉంటుంది. బేకరీ ఐటమ్స్. బేకరీ ఐటమ్స్. కొంచెం నిండా గార్లిక్ పేస్ట్ తీసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం జింజర్ పౌడర్, అల్లం పౌడర్, వంటి పొడి, ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అయిపోయిందా? అయిపోయింది.
కొత్తిమీర గార్నిష్ కోసం. కాశ్మీర్ మటన్ కుర్మా రెడీ. థ్యాంక్ యూ. కాశ్మీరీ మటన్ కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాశ్మీరీ మటన్ కుర్మా తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఉడికించిన మటన్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, కాశ్మీరీ మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, శొంఠి పొడి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ మటన్ కుర్మా రెడీ. కాశ్మీరీ మటన్ కుర్మా సరావు గారు. బాగుంది. మైనస్ పాయింట్స్ అని అంటే ఉప్పు కొంచెం ఎక్కువైంది. కుర్మా అంటే రిచ్గా ఉండాలి, ఆ రిచ్నెస్ లేదు. ఓకే. అంటే మసాలా టైప్ లాగా ఉన్నది, రిచ్నెస్ ఉండాలన్నమాట. అదర్వైజ్ బాగుందన్నమాట. ఓకే. సో చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అయితే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఓకే. Yeah. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మాంసాహారం వండుకునేటప్పుడు త్వరగా ఉడకదు కాబట్టి అందులో ఒక 2-3 పచ్చి బొప్పాయి ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్ త్వరగా ఉడికిపోతుంది. ఇవాల్టి ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చింత చిగురు రొయ్యలు. గుడ్ రెసిపీ, చాలా పాపులర్. టేస్టే కాకుండా దీనిలో హెల్త్ కూడా ట్రెమెండస్గా ఉంటుంది. చింత చిగురు అనేది మనకి విటమిన్ సి బోల్డ్ అంత ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు అవైలబుల్ ఉందో మనం ఎన్ని డిఫరెంట్ కర్రీస్లో, ఎన్ని డిఫరెంట్ రెసిపీస్లో యాడ్ చేయగలిగితే తప్పకుండా అలా యాడ్ చేయాలి. ఎందుకంటే పిల్లల్ని ఫ్రూట్స్ తినమన్నా, లేకపోతే పెద్దవాళ్ళు కూడా కనీసం 2 to 3 ఫ్రూట్స్ మనం తినాలి, కానీ అది రెగ్యులర్గా తినము. సో ఇట్లా వెజిటబుల్లోనే కానీ మనకి విటమిన్ సి కనుక వస్తే అది చాలా మంచిది. అలాగే కొంచెం మనం రొయ్యల్లో ప్రోటీన్ వస్తుంది, దానిలో ఉన్న ఇంపార్టెంట్ బి విటమిన్స్ కూడా వస్తాయి. అంటే మనము B6 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, పిరిడాక్సిన్ ఇట్లాంటి న్యూట్రియంట్స్ మనం పెద్దగా విని ఉండకపోయినా కూడా మన ఓవరాల్ హెల్త్ కోసము, మనకి ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడానికి, అంటే మనం తినే ఆహారం నుంచి ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలంటే, క్యాలరీస్లోకి ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వాలంటే ఈ చిన్న న్యూట్రియంట్స్, బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ రెసిపీ ఒక మంచి గుడ్ కాంబినేషన్, గుడ్ హెల్దీ రెసిపీ. ఇందులో నెగిటివ్ తీయడానికి పెద్దగా ఏం లేదు. కాకపోతే కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు మటుకు రొయ్యలు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకూడదు. యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఎవరికైతే నీరసంగా ఉంటుందో వాళ్ళు ఇది కనుక డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే దానికి డిఫరెన్స్ వాళ్ళకి ఇమీడియట్గా తెలుస్తుంది. సో ఓన్లీ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా అందరూ దీన్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఎగ్ మలాయ్ మసాలా. సో డెఫినెట్లీ ఇది కూడా టేక్ ఫ్రమ్ పనీర్ బటర్ మసాలా నుంచి కొంచెం పోట్ చేసిన రెసిపీ. ఇందులో ఆనియన్ పేస్ట్ అవన్నీ వేసారు, కొంచెం కాజు కూడా వేసారు. కాబట్టి ఆ రిచ్నెస్ మలాయితో పాటు కొంచెం క్యాలరీ డెన్సిటీ ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ కంటే. ఎగ్లో హోల్ ప్రోటీన్, రెఫరెన్స్ ప్రోటీన్, 100% గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా మన డైట్లో, ఎస్పెషలీ వెజిటేరియన్స్ ఎవరైతే ఓన్లీ ఎగ్ తింటారో, మిగతా ఏం నాన్ వెజ్ తినరో వాళ్ళు వీక్లీ 2 times 3 times ఇది వాళ్ళ డైట్లో వేరియేషన్గా కూడా, కొత్తదనంగా కూడా అండ్ హెల్త్ పరంగా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీలో మనము క్యాలరీస్ చూస్తే ఒక 150 క్యాలరీస్ వస్తాయి మనం ఒక కటోరీ కానీ ఒక కప్పు కర్రీ తింటే. కానీ ప్రోటీన్ చాలా ఎక్కువ అవుతుంది. జనరల్గా మనం ఏ కర్రీ తిన్నా కూడా మనకి అందులో, ఎస్పెషలీ వెజిటేరియన్ తింటే దాంట్లో ప్రోటీన్ ఎక్కువ రాదు. కానీ ఎగ్ కర్రీలో ఆల్మోస్ట్ 1 egg తింటే 6 grams ప్రోటీన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలు, ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే మసిల్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇది వారంలో 2-3 సార్లు కంఫర్టబుల్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పుదీనా చికెన్ పులావ్. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. మనం సింపుల్గా రైస్, చికెన్ కర్రీ అలా తినకుండా ఇది ఒక కాంబినేషన్లో
ఆల్ 3 వెరైటీస్ ఉన్నాయి. అంటే వెజిటబుల్ ఉంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది, ప్లస్ రైస్ ఉంది. పుదీనా ఒక డైజెస్టివ్, మనం ఏ రెసిపీలో ఎంత యాడ్ చేస్తే అది అంత మంచిది. దానిలో ఉన్న సింపుల్ ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి డైజెషన్ని కామ్ చేస్తాయి, ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే నాన్ వెజిటేరియన్లో చికెన్ తీసుకున్నారు. చికెన్ ఒక హై ప్రోటీన్ ఐటమ్ కాబట్టి దానిలో మనకి ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే 100 గ్రాములు తీసుకుంటే 20 grams ప్రోటీన్ వస్తుంది కాబట్టి మన డే రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ 1/3 రిక్వైర్మెంట్ మనకి దొరికేస్తుంది. అందుకనే ఎవరైతే మసిల్ బిల్డ్ చేయాలనుకున్నారో, ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నారో, ఎవరైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఇది రెగ్యులర్గా ఒక నార్మల్ చికెన్ కర్రీ తినే కంటే వేరియేషన్ లాగా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాశ్మీరీ మటన్ కుర్మా. ఆనియన్ పేస్ట్, మటన్, కొంచెం కాశ్మీరీ మిరపకాయలు వాడారు. మటన్లో ఉన్న కొంచెం గుడ్ క్వాలిటీ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ఐరన్ కూడా మనకి లభిస్తుంది. మనము ఓన్లీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మనకి ప్రోటీన్ వస్తున్నా కూడా దాంతోపాటు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్ కూడా వస్తుంది. అంటే మనకు ఒక 20 గ్రాములు ప్రోటీన్ వస్తుంది కదా అనుకుంటే ఆల్మోస్ట్ 20 గ్రాములు కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది కూడా వస్తుంది మటన్లోంచి. కాబట్టి జాగ్రత్తగా మనం అప్పుడప్పుడు తీసుకోవాలి. కాశ్మీరీ మిర్చి యాడ్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇదొక నాన్ స్పైసీ కుర్మా కర్రీ. సో యంగర్ ఏజ్ గ్రూప్ ఎవరికైతే చాలా నీరసంగా ఉంటుందో, ఫటీగ్గా ఉంటుందో, టైర్డ్గా ఉంటుందో వీళ్ళు దీన్ని మోర్ ఫ్రీక్వెంట్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చూశారు కదా, అలాగే మీరు కూడా ట్రై చేయండి. మరి మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.